హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రైతు. నా పేరు జిట్టా రోహిత్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గొట్టుముక్కల గ్రామంలో అయితే ఉన్నాం. అయితే పండ్ల తోటలకి ప్రూనింగ్ కొమ్మ కత్తిరింపులు అనేటివి చాలా వరకు అవసరం ఉంటుంది. ఈ కొమ్మ కత్తిరింపులు చేసుకోవడం ద్వారా మొక్కకి మంచి ఆకృతిని ఇవ్వడమే కాకుండా గాలి వెలుతురు బాగా తగిలి చీడపీడలు అనేటివి ఆశించకుండా ఉండి దిగుబడులు అనేటివి పెంచవచ్చు. అయితే ఈ ప్రూనింగ్ చేయడానికి కొంతమంది సపరేట్గా అయితే ఉంటారు. ఈ మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనకు జ్యోతి సింగ్ గారు. ఈ పండ్ల తోటలకి ప్రూనింగ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి ఏ విధంగా చేస్తున్నారు, మరి ఎలా చేస్తున్నారు, ఒక ఎకరానికి వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా వివరాలు వాళ్ళనైతే అడిగి తెలుసుకుందాం. మరి నమస్తే జ్యోతి సింగ్ గారు. చెప్పండి జ్యోతి సింగ్ గారు, మీరు ఎంతకాలంగా ఈ ప్రూనింగ్ అనేది చేస్తున్నారు, మీరు ఎక్కడ ఉంటారు? నేనుండేది మాణిక్ బండార్ తండా, గ్రామం మాణిక్ బండార్, మండల్ మాక్లూర్, జిల్లా నిజామాబాద్. మేము ఈ వర్క్ చేయబట్టి 4-5 ఇయర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు మొత్తం ఎంతమంది ఉంటారు? మాకు ఒక 15 మెంబర్స్ 20 మెంబర్స్ దాకా ఉంటారు. 15 మంది ఉంటారు. 15 మంది దాకా ఉంటారు. ఓకే, అంటే వెళ్ళినప్పుడల్లా 15 మంది వెళ్తారా ఎక్కడికైనా? లేదండి, వర్క్ని బట్టి తీసుకెళ్తాం. ఉమ్, ఒక 5 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ కానీ 8 మెంబర్స్ కానీ ఉమ్. అక్కడ వర్క్ చూసుకొని దీనికి ఎంతమంది పడతారు అనేది తీసుకెళ్తాం. మీరు ఏ రకంగా వర్క్ చేస్తారు? అంటే ఇప్పుడు మీరు ఒక తోటని పట్టుకోవాలంటే ఎలా పట్టుకుంటారు? మేము ఫస్ట్ వచ్చి చూస్తాం దీనికి ఏమేమి చేయాలి, వాళ్ళు ఏమేమి చేయించుకుంటారు, ఇట్లా నీట్నెస్గా ఉందా, మరి మాది చెట్లదే కటింగ్ ఉందా, లేదంటే గడ్డి బిడ్డి మొత్తం తీయాలంటే వర్క్ ఎంతమంది పడతారని తీసుకెళ్తాం. ఏ పండ్ల తోటలు ఎక్కువగా మీరు ప్రూనింగ్ చేస్తారు, ఎప్పుడెప్పుడు చేస్తారు? ఇప్పుడు జామ, మామిడి, దానిమ్మ, సపోటా, ఇంకా రకరకాల పండ్ల మొక్కలని యూజ్ చేస్తామండి. ఎప్పుడెప్పుడు చేస్తారు? ఇప్పుడు మామిడి అయితే ఇప్పుడు ఆగస్టులో కట్ చేయించుకుంటే మనకు జనవరి ఫిబ్రవరి నుంచి పూత పడుతుంది కాబట్టి మనకు మార్చ్ ఏప్రిల్లో మనకు కాయలు వస్తుంది. ఇప్పుడు కొమ్మలు కిందికి ఆంగిపోకుండా మంచి గ్రోత్ రావాలంటే ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ జామకైతే జామకైతే కాయ ఇది తైవాన్ జామ హైబ్రిడ్ జామ ఉంటుంది కాబట్టి దీనికి కాయ లేనప్పుడు కట్ చేస్తామండి. దీనికి దానిమ్మ కూడా కాయ, ఏ పండ్లకైనా కాయ లేనప్పుడే కట్ చేస్తాం. కోత తర్వాతనే చేస్తాం. మెయిన్ గా ఈ ప్రూనింగ్ అనేది ఎందుకు చేస్తారు, దీని వల్ల కలిగే లాభాలు ఏంటి? ఇది చేసుకుంటే మొక్క హెల్తీగా ఉండడానికి చేయించుకుంటారు, చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే దీనికి గాలి వెలుతురు మొక్క హెల్తీగా ఉండడానికి చేయాలి, కంపల్సరీగా చేయాలి. దానికి కట్ చేసిన కొమ్మలకు సైడ్ నుంచి వచ్చే కొమ్మలకు పూత అనేది ఎక్కువ పడుతుంది, మళ్ళీ మనకు కాయ అనేది ఎక్కువ దిగుబడి వస్తుంది. దాంతో మనకు రైతులకు ఎక్కువ లాభంగా ఉంటుంది. ఓకే, ఎలాంటి కొమ్మల్ని మీరు ఎక్కువగా ప్రూనింగ్ చేస్తారు? మేమా చేసే కొమ్మలు ఏంటంటే కొన్ని ఎండిపోయినవి ఉంటాయి, కొన్ని భూమి అంగినే ఉంటాయి, మళ్ళీ కొన్ని చెడు పురుగులు అలాంటివి ఉండే చూడు, దానికి కట్ చేసి పారేస్తామండి. దాని అనేది మొక్క అనేది హెల్తీగా ఉంటుంది. మీరు ఈ ప్రూనింగ్ చేయడానికి ఎంత ఛార్జ్ తీసుకుంటారు? 700 తీసుకుంటారండి. ప్రొద్దున 10 గంటలకు వస్తారు, సాయంత్రం ఒక గంట ఎక్కువ తక్కువ అయినా కానీ 5-6 గంటలకు వెళ్ళిపోతారు. 700 అనేది ఒక కూలీ పర్సన్కి, ఒక మెంబర్స్కి, ఒక రోజుకి. మళ్ళీ రాను పోను అప్ అండ్ డౌన్ ఛార్జ్ వాళ్ళే కట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మామూలుగా చిన్న తోటలు ఉంటాయి, పెద్ద తోటలు ఉంటాయి. ఇప్పుడు చిన్న తోటలు అయితే ఎలా తీసుకుంటారు, పెద్ద తోటలు అయితే ఎలా తీసుకుంటారు? అంటే ఇప్పుడు కొందరు ఎలా ఉంటారంటే కొందరు గుత్తకి ఇచ్చేస్తారండి, కొందరేమో కైకిలతోటి చేయించుకుంటారు. అంటే మొక్కకు ఎంత ఒక ఎకరానికి అయితే 3-4 డేస్ పడుతుంది. అలా చూసుకొని మాట్లాడుకుంటాం, అక్కడ చూసి వర్క్ని బట్టి అమౌంట్ మాట్లాడుకుంటాం. చిన్న తోటలకు పెద్ద తోటలకు అయితే 1 వీక్ దాకా పడుతుందండి. ఇప్పుడు ఒక 500 చెట్లను మీరు ప్రూనింగ్ చేయాలంటే ఎంతమంది కూలీలు అవసరం పడతారు మీకు? 8 మెంబర్స్ అండి, 8 మంది పడతారు. 8 మంది. అవును. వాళ్ళు ఏమేమి పనులు చేస్తారు? కొమ్మలు కట్ చేస్తారు, ప్లస్ కొమ్మలు కట్ చేసిన బయట పారేస్తారు, చెట్టు రౌండ్ గడ్డి ఉన్నది తీసేసి ఎరువు వేసి కప్పేస్తారండి. ఓకే, ఏమేమి ఎరువులు వేస్తారు? వరి కంపోస్ట్ వేస్తారు, యాపపిండి, పొటాష్, డిఏపి 4 కలిపి వేస్తారండి. 4 వేస్తారు. అవును. ఇప్పుడు దానికి చార్జెస్ వేరే ఉంటాయా? అవును, ఎరువులకు చార్జెస్ వేరేగా ఉంటాయండి. ఓకే, ఇప్పుడు కూలీ మాత్రం మీరు ఇవ్వగలుగుతారు? కూలీ మాత్రం ఇవ్వగలుగుతాం, వరి కంపోస్ట్ వీటికి చార్జెస్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ప్రూనింగ్ ఒకటే చేస్తారా, ఇంకా వేరే పనులు కూడా చేస్తారా? వేరే పనులు కూడా చేస్తామండి. గార్డెనింగ్, గ్రాస్ వేస్తాం, డిజైనర్స్ మన చెట్లన్నీ కటింగ్ చేస్తాం, డిజైన్ మన గార్డెనింగ్ చేస్తాం, అవన్నీ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా చక్కటి వివరాలు అందించారు. సో ఇది అండి జ్యోతి సింగ్ గారు ఇందాక చాలా చక్కటి వివరాలు అయితే అందించారు. పండ్ల తోటలకి వాళ్ళు ప్రూనింగ్ ఒకటే కాదు, గార్డెనింగ్ వర్క్ సంబంధించినటువంటి వర్క్ కూడా మేము చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే గార్డెనింగ్ వేయడం కావచ్చు, తర్వాత గ్రాస్ కట్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అవసరమైతే మాకు సంప్రదించవచ్చు, మేము నర్సరీలో ఎల్లవెల్లలా అందుబాటులో అయితే ఉంటాము. మా నంబర్ కూడా ఇక్కడ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్.